కానీ ఇలాంటి అసభ్య పదజాలాలు ఒక స్థాయి దాటి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? యోయో టీవీ వీక్షకులకు, విజిత గారికి, రాంభూపాల్ గారికి, శివకుమార్ గారికి మరియు తెలంగాణ ప్రజలందరికీ శుభ సాయంత్రం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో జరుగుతున్న తిట్ల పురాణం అనేది మంచిది కాదనే అందరి ఉద్దేశం. ఒకరు స్టార్ట్ చేసిరని ఒకరు పంచి డైలాగ్ కొరకు వాడుతున్నారు తప్ప అది వాస్తవం కాదు అని కూడా వాళ్ళకి తెలుసు. సరే, ఒకరన్నారని ఒకటి అనటం అనేది కరెక్ట్ కాదు. సరే, అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ టీఆర్ఎస్ లీడర్లను ఉద్దేశిస్తూ వాళ్ళు కొంతమంది పక్కలేస్తారనే విధంగా మాట్లాడాడు. పదాలు వాడడానికి కూడా కరెక్ట్ లేదు. సరే, ఆ పదానికి అదే నిన్న జనగాంలో సర్పంచులకు సన్మానం చేస్తున్న ఆ కార్యక్రమంలో సరే కేటీఆర్ గారు మాట్లాడుతూ నువ్వు మమ్మల్ని అనే స్థాయి కాదు, ముఖ్యంగా నువ్వు కేసీఆర్ అనే స్థాయి కాదు, బరాబర్ ఆయన తెలంగాణ తెచ్చాడు, ఆయన ఖాళీ చెప్పు కూడా నువ్వు చూడడానికి పనికిరావనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడారు. అంటే ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడిన దానికి ఆ పదాన్ని చెప్పుకునే స్థితిలో కూడా అంత పెద్ద పదం వాడిండు రేవంత్ రెడ్డి గారు. అది అందరికి తెలిసిన పదం. అది కొంతమందికి మీనింగ్ కూడా తెలియకపోవచ్చు ఆ పదం వాడటం అనేది అయితే ఇంతవరకు కరెక్ట్ కాదు. సరే, చెప్పులు చూడవన్నాడా, నువ్వు మాకు మా సమానం కాదని చెప్పులు, దాంట్లో ఒక మీనింగ్ ఉంది. సరే, ఇంతకుముందు కూడా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో చాలా పదాలు వాడిండు. ఆయన వాడిన పదాలలో కొన్ని అల్లికలు ఉంటాయి, సామెతలు ఉంటాయి. సౌట అనేది దాని మీనింగ్ ఏంటంటే అన్ని పొలాలు ఉంటాయి మేడం, అన్ని పొలాలు అంతే, కానీ సౌట పొలం అనేది ఉంటుంది, అది పండదు. దాంట్లో రకరకాల యూరియా ఏదో జింకు తక్కువదని కలుపుతారు, అయినా కానీ పంట పండదు. పంట చేతికి వచ్చిన దాకా నమ్మకం తక్కువ. అంటే పంట పండని దాన్ని చౌట అంటారు. దాని మీనింగ్ ఏంటంటే నీకు పని చేయటం చేత కాదు, దాని అర్హత తక్కువ అనేది దాని చౌట. అట్లాంటి పదాలను కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో వాడినప్పుడు ఆయన సామెతలు, ఇప్పుడు లంకల పుట్టిన కోతులన్నీ కొన్ని పదాలు జస్ట్ యాసప్రాసలో కొంచెం సామెతలే తప్ప పెద్ద బూతులు కావాలి. కేసీఆర్ గారు వాడారు. ఆయన ఇంతకుముందు సోనియా గాంధీని బజార్కి ఈడుస్తా అనే పదం కూడా అది బూతు కాదు. ఎందుకంటే మన ఊర్లల్లో మనకు కావాల్సిన ఎవరికైనా అప్పిచ్చినాం, మనకు రావాల్సిన వాటర్ రావాలి, అన్నదమ్ముల భాగమా ఏదో వస్తున్నప్పుడు చెప్పిన టయానికి 6 నెలల 1 year నువ్వు చెప్పిన టయానికి ఇయ్యనప్పుడు ఇవ్వకుంటే బజారు విడిస్తే బజారు గుంజి అడుగుతాం అనేది సామెత. ఆ రోజు కూడా 2004లో సోనియా గాంధీ విషయంలో కూడా కేసీఆర్ గారు 45 నిమిషాలు ఆ గురించి చాలా పొగిడారు. సోనియా గాంధీ చాలా గొప్ప వ్యక్తి, ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది కూడా కాలేదు, త్యాగశీలి, అవి ఇచ్చిన మాట తప్పదు. అంటే అప్పుడు 2004 టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకుని అధికారంలో ఉన్నది. అంటే మనం ఎందుకు ఈ పార్టీతోటి పొత్తు పెట్టుకున్నాం అనేది కార్యకర్తల సమావేశంలో కేసీఆర్ గారు చెప్తూ 45 నిమిషాలు ఆమెను పొగుడుతూ, అగర్ ఒకవేళ ఆమె తెలంగాణ ఇవ్వకుంటే మనం ఏమన్నా దుప్పటి కప్పుకొని పండుకుంటామా, బజారుకు ఈడిచి అడగం అంటే అది ఆ మీనింగ్లో బూతు కాదు మేడం, అది పదజాలాలు సామెతలు ఉన్నాయి అదే. కానీ కేసీఆర్ గారు మాట్లాడే దాంట్లో ఆ బూతులు ఉండవు. మనం పరిశీలిస్తే అది ఒక సామెత లెక్క ఉంటుంది అంతే తప్ప. ఇప్పుడు మీరు అన్నట్టు చవట, సన్నాసి, దద్దమ్మ, లేకపోతే సోనియా గాంధీ గారిని ఉద్దేశించి ఇటలీ బొమ్మ, ఇవన్నీ ఓకే కొంతవరకు. ఇటలీ బొమ్మ అని లేదండి, ఉద్యమ టైంలో సరే చాలా మంది అన్నారు దాన్ని, వేరే కేసీఆర్ గారు అన్నారు, పాటలు కూడా వచ్చినాయి. కేసీఆర్ గారు అని లేదండి, సరే అవన్నీ కూడా ఓకే కొంతవరకు. ఎందుకంటే కేసీఆర్ గారు మొన్న టీఆర్ఎస్ పార్టీ లాస్ట్ టైం అధికారంలో ఉన్నప్పుడు కూడా బీజేపీ వాళ్ళు సోనియా గాంధీని తిట్టినప్పుడు కూడా కేసీఆర్ గారు స్పందించారు, అలా తిట్టకూడదని కూడా చెప్పాడు. అదే సరే, ఈ చవట, సన్నాసులు, దద్దమ్మలు ఇట్లాంటి కేటీఆర్ గారు వరకు ఓకే. కానీ కిషన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఒక సందర్భంలో ఒక మాట అన్నారు, మరి అది బూతు కాదు. కిషన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడారంటే బీజేపీ వాళ్ళు మాట్లాడే బూతులకైతే అర్థం లేదు, ఏమీ లేదు, ఏదైనా మాట్లాడతారు. కిషన్ రెడ్డి అయినా, బండి సంజయ్ అయినా, అరవింద్ అయినా, అసలు ఈ పదాలు తెలుగులో ఉంటాయా ఆ మీనింగ్ వాళ్ళకు కూడా తెలియదు, అలాంటి పదాలు వాడతారు. ఇక వాళ్ళతో పోల్చుకుంటే కేసీఆర్ గారు అన్న పదాలు కిషన్ రెడ్డిని అన్నా కానీ బండి సంజయ్ అన్నా చిన్న పదాలే మేడం, అంతే తప్ప బీజేపీ వాళ్ళను తోటి మనం పోల్చుకొని కూడా ఉండదు. బీజేపీ నాయకులు ఎక్కువ మాట్లాడతారు, వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు మాట్లాడడానికి అర్థం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 రాష్ట్రాల్లో జల వివాదం నడుస్తుంటే పరిష్కరించిన వాళ్ళే వీళ్ళు తప్పు చేసి వీళ్ళ మీద దాడి చేస్తారు తప్ప మన సమస్యను పరిష్కరిస్తాం అనేది వాళ్ళు చిత్తశుద్ధి ఉండదు. వాళ్ళు మాట్లాడితే కూడా ఏం మాట్లాడదు, వాళ్ళకు క్లారిటీ ఉండదు, అన్ని అబద్ధాలు చెప్తారు, బూతులు ఎక్కువ వాడేది బీజేపీ.
సామెతలు వాడేది కేసీఆర్ కేటీఆర్ లాంటి వాళ్ళు. సరే కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఒక రేవంత్ రెడ్డికి మరి కొంత తెలిసి మాట్లాడతాడా కావాల్సి మాట్లాడతాడా నేను లైవ్లో ఉండాలని మాట్లాడతాడా అర్థం కాదు. కానీ కొన్ని పదాలు ఘోరంగా మాట్లాడతాడు. ఇప్పుడు ఏది పేగులు మీద వేసుకుంటాం మనం ఆల్రెడీ మాట్లాడాను. నిన్నట్టు మొన్నటి పదం అయితే అది చెప్పుకోనికి మంచి పద్ధతి కాదు అది. కానీ అంటే నాకు తెలిసినంత కానీ దాన్ని వెనక్కి తీసుకున్నట్టున్నారు కదా, అది కొంతవరకు సరే ఓకే యాక్సెప్టెడ్ అనుకోవాలి ఏమనుకోవాలి. కానీ మొత్తానికి అసలు మాట్లాడడం ఎందుకు వెనక్కి తీసుకోవటం ఎందుకు అనేది కూడా నడుస్తోంది. కాబట్టి సో శివకుమార్ గారు, రేవంత్ రెడ్డి గారు అలా